ఆనాడు ఏమనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి, ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ళల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఆపాలంటే నామోష్ అనిపిస్తుంది అక్క అని అనేక మంది చెప్పారు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఉపాధి అంటే కేవలం ఉద్యోగం కాదు. ఉపాధి అంటే మన ప్రభుత్వంలో రేపు రాబోయేటటువంటి మీ అమ్మ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మనము మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువకులను నా యువతులను నమ్మి ఆ లోన్ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే మన తెలంగాణ బిడ్డలకు మంచి సృజనాత్మకత ఉంది, ఆలోచించే శక్తి ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఇవన్నీ కూడా మంచి వ్యాపారవేత్తలకు ఉండేటటువంటి లక్షణాలు. కానీ వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనకు చేయూతనియ్యలే. ఖచ్చితంగా నా యూత్ని నేను నమ్మాలనుకుంటున్నా, నా యూత్కి నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాళ్ళు ఇంకెంత సంపాదన నా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారో చూడాలని నేను అనుకుంటున్నా. యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ తయారు చేస్తాం. 2 lakhs to 20 crores వరకు డైరెక్ట్గా గవర్నమెంటే ఉండి మీకు లోన్స్ ఇస్తాం. మరి ఉద్యోగం చేయాలనుకునే యూత్ ఉంటే నేను ఒక శుభవార్త చెప్తా ఉన్నా. బాగా లెక్క పెట్టినాం, మీకు తెలుసు నేను ఏది స్టడీ చేయకుండా చెప్ప, ఆగమాగం మీద మీద అసలే చెప్ప. నేను స్టడీ చేసిన దానికి ఏంటంటే ఎవరైతే ఉద్యోగం చేయాలనే యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్